టు సినీ భాగవతం. వీఆర్ ఇన్ డాలస్, టెక్సస్. వీళ్ళందరితో దూకుడు మూవీ గురించి ముచ్చటిద్దాం. లెట్స్ టీజ్ దెమ్. సంగీత, మహేష్ బాబులో ఉన్న గ్లామర్ అంతా నీలో కూడా నాకు అంత గ్లామర్ కనిపిస్తుంది. మహేష్ బాబు అంటే నీకు ఎంత ఇష్టం? చాలా ఇష్టం అండి. ఓకే, రీసెంట్గా ఆయనకు ఏ మూవీకి అవార్డు వచ్చింది? దూకుడుకి బెస్ట్ హీరో అవార్డు. గుడ్. డైలాగ్ చెప్తారా, సాంగ్? డైలాగ్ చెప్తామండి. కళ్ళున్నోడు ముందు మాత్రమే చూస్తాడు, దిమాకున్నోడు దునియా మొత్తం చూస్తాడు. సూపర్, వండర్ఫుల్, క్లాప్స్ ప్లీజ్. నువ్వు కూడా శశాంక్ గారు లాగా మహేష్ బాబు ఫ్యాన్ బా? యా, చాలా. గర్ల్స్లో ఆయనకున్న క్రేజే వేరు కదా. హస్బెండ్ కూడా సుత్తులా కనిపిస్తాడు కదా మహేష్ బాబు పక్కన. అలా అని చెప్తే ఇంటికి వెళ్ళాక కష్టం, అందుకని అలా చెప్పను, కానీ ఐ లైక్ యూ. ఓకే, దూకుడులో నీ ఫేవరెట్ సాంగ్? నీ స్టైలే క్లాస్. ఇటురాయే నీ మీదే మనసాయే, ఇటురాయే గొడవాయే. ఆ సాంగ్ చాలా ఇష్టం. థ్యాంక్స్ మధు, రియలీ యూ సాంగ్ రియలీ గుడ్. యూఆర్ అ బిగ్ ఫ్యాన్. ఇంకో డైలాగ్ పల్లవి చెప్తారు. ఈ దూకుడే లేకపోతే పోలీస్ మ్యాన్కి తేడా లేదు. చాలా బాగుంది. నరకటం మొదలెడితే నరకంలో హౌస్ఫుల్ బోర్డు పెట్టుకోవాలి. అమ్మాయిల పాట కదా.
पुलिस डिपार्टमेंट है, हमको क्या बोलते हैं मालूम? बब्बर शेर, बब्बर शेर, बब्बर शेर. సూపర్. శేఖర్ గారు చెప్పండి. మీకు మహేష్ బాబు అంటే ఇష్టం? చాలా ఇష్టం అండి, చాలా ఇష్టం. మహేష్ బాబు కొడుకు పేరు కూతురు పేరు ఏంటి? వాడు గౌతమ్ అండి. అదే కూతురు పేరు సితార. యూ నీడ్ హెల్ప్? వీర ఫ్యాన్స్ అండి. ఓకే, డైలాగ్ చెప్తారా, పాట పాడతారా? పంచి పడంగానే ప్రొఫెషన్ చెప్పేసినాడు అని చెప్పి. ఇంకొక డైలాగ్, క్లాప్స్ పడాలి. అది గుర్తుందండి. మా ఫ్యాన్ చెప్తారు ఇంక. బర్త్డే బాయ్ గారు, హ్యాపీ బర్త్డే అండి. ఓకే, మహేష్ బాబు గురించి చెప్పండి. ఆయన ఫస్ట్ మూవీ ఏది? ఆయన ఫస్ట్ మూవీ మీరు మరీ టఫ్ క్వశ్చన్ అడిగారు. చెప్పండి. రాజకుమార్, సోనాలి బింద్రే కదా. ఇట్ ఈజ్ ఇంట. యా, బట్ చిన్నప్పుడు బిగినింగ్లో కృష్ణ ఫ్యాన్ అండి నేను. తర్వాత ఈవెన్చువల్లీ అవాల్వ్ టు చిరంజీవి తర్వాత కొన్ని రోజులు తెలుగు సినిమాలు అంత ఇంట్రెస్ట్ తగ్గింది. ఇప్పుడు మహేష్ బాబు పిచ్చ ఫ్యాన్లో ఒకరు నేను. అంటే ఫస్ట్ వీకెండ్ కుదిరితే ఎంత రేటు పెట్టినా సినిమాకి వెళ్ళిపోయేంత ఫ్యాను. నాకన్నా పెద్ద ఫ్యాన్ మా ఇంట్లో మా అబ్బాయి ఉన్నాడు. హీ వాచ్ దూకుడు ప్రాబ్లీ 200 times సో ఫార్. గ్రేట్ అండి. జనరేషన్స్గా మహేష్ బాబు ఫ్యాన్స్ అనమాట. మహేష్ బాబు మూవీ నుంచి డైలాగ్ ఒకటి చెప్పండి. అదే దూకుడులో ఒక కామెడీ డైలాగ్ ఉంది కదండి, మీకు ఎలా వాడుకున్నారో తెలియకుండా కూడా వాడేసుకుంటాం అన్నారు. మా వాడకం మీకు ముందు తెలుస్తాను. శశాంక్ గారు, మీకు మహేష్ బాబు అంటే ఎంత ఇష్టం? మహేష్ బాబు డైలాగ్ అంటే నాకు మహేష్ బాబు బ్రహ్మానందం డైలాగ్ గుర్తొస్తున్నాయండి. ఈయన వాడేసుకున్నామండి. ఎన్ని వేరియేషన్స్ ఉన్నాయండి బ్రహ్మానందంలో, గుర్తున్నాయా? అవి బ్రహ్మానందం వేరియేషన్లు కాదండి. కొంచెం జాలి, కొంచెం దయ, కొంచెం కరుణ, ఎందుకు అంత గుర్తులేదండి. నాకన్నా ఎక్కువ మీకు గుర్తున్నట్టున్నాయి. ఫ్యాన్స్ అండి, మీకన్నా పెద్ద ఫ్యాన్స్. ఫస్ట్ డే ఫస్ట్ షో సినిమా టికెట్ల కోసం కొట్టేసుకునేంత ఇష్టమా? కొట్టుకోక్కర్లేదండి, మామూలుగా దొరుకుతాయి. మామూలుగా దొరకవండి. మహేష్ బాబు సినిమా టికెట్లు మామూలుగా దొరకవు. అంటే మాకు థియేటర్ తెలిసిన వాళ్ళు ఉన్నారండి, వాళ్ళు ఇచ్చేస్తారు మాకు. దూకుడు ఎన్నిసార్లు చూసారు? దూకుడు 3-4 సార్లు చూశానండి. అంతేనా? ఫ్యాన్స్ అండి, ఫ్యాన్స్ ఉండాలి. నాదంతే అండి. తర్వాత డివిడి వచ్చేసిందండి, అందులో చూసుకుంటున్నాము. డివిడి మూవీ కలిపి ఎన్నిసార్లు చూస్తాం? డివిడి మూవీ కలిపి లెక్కలేదండి, బాగానే చూసాము. ఫ్యాన్ అనిపించుకున్నారు. మహేష్ బాబు డైలాగ్, ఫస్ట్ డైలాగ్ ఆ మూవీలో చెప్పండి. ఫస్ట్ డైలాగా ఫస్ట్ డైలాగ్ గుర్తులేదండి, తర్వాత గుర్తొచ్చాక చెప్తాను. కంటిన్యూ అవ్వండి మీరు. ఓకే, మిన్ను గారు, మీకు మహేష్ బాబు అంటే ఎంత ఇష్టం? సేమ్ ఆన్సర్ ఇవ్వకూడదు, డిఫరెంట్గా ఇవ్వాలి. నాకు మహేష్ బాబు ఎంత ఇష్టం అంటే మాటలు చెప్పలేనండి. చేతల్లో చెప్పండి. చేతల్లో అంటే స్టెప్ వేసి ఆయన ఇమిటేట్ చేసి చెప్పండి. ట్రై చేస్తానండి. చేయండి. పాట మరి నేను పాటను స్టెప్ వేస్తాను, ఎవరైనా పాడితే స్టెప్ వేస్తాను. चोली में है मेरा, चुनरी में है
వచ్చేసాను